నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఇంక మా అత్తయ్య గారు, మావయ్య గారు అయితే మంచిగా చేప ముక్కలు, రొయ్యలు ఇవన్నీ కూడా బస్కిచ్చి పంపించేశారు. ఇంకా అవి చూడగానే నా హ్యాపీనెస్‌కి అంతే లేదనమాట. ఫస్ట్ అయితే మంచిగా మసాలా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఆలోచిస్తున్నా అన్నీ ఒకే రోజు వండేసుకుందామా అంటే, లేదులే కొన్ని చేప ముక్కలు పక్కన పెట్టి ఫ్రై కూడా చేసుకుందాం అని కొన్ని పక్కన పెట్టేశాను. ఫస్ట్ అయితే పులుసు ప్రిపేర్ చేసేస్తాను. చేప ముక్కల్లో మంచిగా ఉప్పు, కారం, పసుపు వేసేసి పక్కన పెట్టేసి, ఇలాగ ఆల్రెడీ పొయ్యి మీద ఆయిల్ వేసి మసాలా మొత్తం వేసేసాం కదా, అది మగ్గిన తర్వాత చేప ముక్కలు కూడా వేసేసి మంచిగా చింతపండు పులుపు కూడా వేసేసుకుని బాగా ఉడకనివ్వాలి. చింతపండుతో చేప ముక్క ఉడికితే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా బెండకాయ ముక్కలు, కొత్తిమీర అంటే అవి వేస్తే కానీ చేపల పులుసుకు రుచి రాదనమాట. అవి కూడా వేసేసుకుని ఇంక వేడివేడి అన్నంలో అలా చేప ముక్క వేసుకుని పులుసు వేసుకుని తింటే ఉంది అసలు అదిరిపోయింది అనుకోండి. ఆ చేప ముక్క చాలా ముదర చేప అనుకుంటా, మాసం ముక్కలా ఉంది. ఇంకా అసలు ఎంజాయ్ చేస్తూ తిన్నాను. ఇంకా తల కూడా పైకి ఎత్తట్లేదు అనమాట, అంత కాన్సన్ట్రేషన్తో తింటున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీ. మీలో ఎంతమందికి చేపల కూర ఇష్టమో కమెంట్ చేసేయండి.